హలో అండి అందరికీ. పార్ట్ 1 అయితే అప్‌లోడ్ చేశా. ఇది పార్ట్ 2. పార్ట్ 3 గూడా ఉంటది. ప్లీజ్ చూడండి. చాలామంది నా ఫుల్ వీడియోస్ అయితే చూస్తలేరు. ప్లీజ్ చూడండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. 4:30కే లేపారు. ఈ ఆయమ్మలైతే బెడ్‌షీట్స్ చేంజ్ చేయాలి. లేండి లేండి అని పేషెంట్ దగ్గరున్న వాళ్ళని. ఆ తర్వాత ఇక్కడనైతే డైలీ సిరంజి నిండా 24 అవర్స్‌కి 3 టైమ్స్ బ్లడ్ తీస్తున్నారు. ఇంత బ్లడ్ మళ్ళీ నా బాబుకి ఎప్పుడు రావాలని నాకైతే వాళ్ళు తీసినప్పుడల్లా బాధేస్తుంది. కాకపోతే తీయక తప్పదు. ఇక్కడనైతే బీపీ అండ్ షుగర్ టెస్ట్ చేస్తుంది ఈ సిస్టర్ వచ్చేసి. అంటుంది షుగర్ టెస్ట్ డైలీ చేస్తున్నా. రిపోర్ట్‌లో నార్మల్ అని రాస్తా. మరి తీయన్నా వద్దా? గుచ్చిడు అయితుంది గదా! పాపం బాబుకి అంటే. సో, వద్దని చెప్పేసా. తను నార్మల్ రాస్తా అంది. ఇంకో సిస్టర్ వచ్చేసి చూస్తున్నారా బాటిల్స్ చూస్తున్నారా? డైలీ ఎన్ని బాటిల్లు పెడుతున్నారో అసలు నేను కౌంటే చేయలేదు సరిగా. ఆహ్, చానా బాటిల్స్ అయితే పెడుతున్నారు. లిక్విడ్స్ ఉంటాయి గదా! చిన్న చిన్న బాటిల్లు. ఆ బాటిల్‌లోకి సిరంజి అంటే ఇంకో ఇంజెక్షన్‌లు ఉంటాయి కదా! ఆ ఇంజెక్షన్‌లు అయితే మిక్స్ చేస్తుంది. ఒక 3 బాటిల్సో, 4 బాటిల్స్ చేస్తదో చూడాలి. సో, అంటుంది ఈరోజు వెళ్తారా మరి ఎక్సర్‌సైజ్‌కి పార్క్‌కెళ్తావా? ఎళ్ళవా? ఎళ్ళేదుంటే తొందరొచ్చేసేయి. ఎందుకంటే ఈరోజు కొంచెం లేట్ అయింది కదా! సో, ఇప్పుడు కాదు నువ్వెళ్ళేది. 2 చిన్న బాటిల్లు ఆహ్, నీకు అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఎళ్దువు కానీ నాకు చెప్పకుండానైతే వెళ్ళకు అని చెప్పేసింది. ఒకవేళ డాక్టర్స్ వస్తే నీకు కాల్ చేస్తా అని గూడా చెప్పింది. సిస్టర్ బాగా చూసుకుంటది కేర్‌గా. సో, నాకు గూడా కొంచెం హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకంటే హాస్పిటల్‌లో ఇంత ఫ్రెండ్లీగా ఉంటేనే బావుంటది. ఎందుకంటే ఇలా కసిరిచ్చుకోవడము, ఇలా అలా అనడము అంటే మనకే కాదు, మనకే బాధ అనిపిస్తది. ఇంకా చిన్న పిల్లలు గదా! వాళ్ళెట్లా ఓర్చుకుంటారో అని డైలీ ముచ్చట చెప్తుంది. ఏం చదువుతున్నావు? ఏ క్లాస్ నువ్వు? మీ క్లాస్‌లో ఫస్ట్ ఎవరు? నీకు నచ్చిన టీచర్ ఎవరు? సార్ ఎవరు? అని అన్నీ అడుగుతూనే అన్నీ చేస్తుంది. ఒక్కొక్కసారి ఇక్కడ గ్లూకోజ్ పెడతారు కదా! చెయ్యికి. అక్కడ ఆ వాటర్ వెళ్ళకపోతే, ఆ గ్లూకోజ్ వాటర్ లోపలికి వెళ్ళకపోతే, అక్కడ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ గ్లూకోజ్ వాటర్ లిక్విడ్ తీసి సిరంజితో ఇక్కడ ఇచ్చినప్పుడు మన కొడుకు ఏడ్చుడేమో గానీ, నేను ఏడ్చుడే ఎక్కువైతుంది. సో, అంటున్నారు, "ఎందుకమ్మా ఆయన బాధకు నువ్వెందుకు ఏడుస్తున్నావు? బాధ అనిపిస్తది ఎవరికైనా గానీ, అయ్యో! అంతగనమా ఏడుస్తే" అని అంటుంది తినొచ్చేసి. సో, పిల్లలకేదన్నా అయితే నేనైతే అస్సలే తట్టుకోలేను. మా పాపకంటే ఏమి కాదు. తను బాగా తింటది. హెల్తీగా తింటది. హెల్తీగా ఉంటది. హెల్తీ ఫుడ్ తిని తిను ఏమి తినడు. కాకపోతే ఇట్లా ఎట్లా అయిందో అన్న విషయం నాకైతే తెలవదు. ఆల్రెడీ ఇక్కడైతే అన్నీ మిక్స్ చేసి పెట్టింది. ఈ 2 బాటిల్స్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు ఎక్సర్‌సైజ్‌కెళ్ళి కాసేపు అలా ఇలా తిరిగి టిఫిన్ చేసి రా. మళ్ళీ పెద్ద బాటిల్ పెడతా. ఆలోపు మేడం అండ్ సార్ వస్తారు. ఓకేనా? మరి మీరు వెళ్ళే ముందు వెళ్తున్నా అని చెప్పండి. నేను ఒకవేళ వస్తే కాల్ చేస్తా అని చెప్పినా కదా! అంది. ఓకే అని చెప్పేసాం. మేము వెళ్తున్నామని వెళ్ళే ముందు కూడా చెప్పేసాం. వీడికి ఫీవరా? ఎవరన్నా చూస్తే ఇక్కడ ఎక్సర్‌సైజ్‌కొచ్చిన వాళ్ళు, "బాబు నువ్వు డైలీ 2 డేస్ దగ్గర నుంచి వస్తున్నావు. ఏమైంది? ఎందుకట్లా అయింది నీకు? ఏమన్నా బయట ఫుడ్ తింటావా?" అని వాళ్ళు గూడా అడుగుతున్నారు. "నో మా మమ్మీ అస్సలే బయట ఫుడ్ తిననీయదు" అని కూడా చెప్తున్నాడు. సో, "వెళ్దాం రా డాక్టర్స్ తొందరొస్తా అన్నారంది కదా! ఆ సిస్టర్ వెళ్దాం మమ్మీ" అని అన్నాడు. వెళ్ళేవాడు వెళ్ళాలి కదా! చూడు చిన్న పిల్లాడా వీడు ఇది జారనీకి. అట్లుంటదిగ పిల్లలంటే. కొంచెం ఇలా ఇలా తిప్పితేనే కొంచెం వాడున్నడు. లేకపోతే నేను 1 బెడ్ పక్కకుంటే ఎప్పుడు పోదామో అడుగు, ఎప్పుడు పంపిస్తారో అడుగు, ఎగ్జామ్స్ అని చెప్పు అని చెప్తాంటాడు నాకు. ఇప్పుడు డాక్టర్ అయితే అడుగుతున్నాడు. ఓకే నార్మలేనా? ఓకే ఈరోజు చూసి రేపు చూసిన తర్వాత పంపిస్తా కానీ నువ్వైతే ఏం బాధపడకు నాన్న అని చెప్పేసిండన్నట్టు డాక్టరు. ఆ తర్వాత ఇక్కడ లిక్విడ్స్ అయితే మళ్ళీ ఫాస్ట్‌గా ఎక్కుతూనే ఉన్నాయి. సో, చూడండి ఇంకా 3 బాటిల్స్ ఉన్నాయి. 3 బాటిల్స్ పెడుతూనే ఉన్నారు వాళ్ళు. అంతే పెడుతూనే ఉండాలి వాళ్ళు. ఇక్కడనైతే చూడండి పడుకున్నాడు. ఎందుకంటే నన్ను చూపించకు నేను చూడను అంటున్నాడు వాడు. సో, హాస్పిటల్ మెయింటెనెన్స్ అయితే బావుందండి. నాకు చాలా నచ్చింది. వాష్‌రూమ్స్ అయినా, మనమున్న బెడ్ దగ్గరైనా ఫ్యాను, ఈచ్ వన్ బెడ్‌కు ఈచ్ వన్ ఏసీ, బిల్లు కూడా బానే ఉంటది. హాస్పిటల్ బాగున్నట్టు కాదు. బిల్లు కూడా బానే ఉంటది. సో, ఇట్లనైతే జరుగుతుంది. ఓకేనా? పార్ట్ 3 కూడా వస్తది. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా బాబు చెప్తున్నాడు. బాయ్.